తర్వాత ఇప్పుడు 23 ఫిల్మ్ డైరెక్టర్నండి. ఇక్కడ తేజ మెయిన్ లీడ్ చేశాడు. తన్మయ్ సాగర్ పాత్ర తేజ, సుశీల పాత్ర తన్మయ్ చేసింది. ఇది చాలా పెద్ద ఛాలెంజింగ్ రోల్స్ అండి వీళ్ళిద్దరికి. 1993 చిలుకలూరుపేట బస్ ఇన్సిడెంట్ దాని మీద ఆధారపడిందండి సినిమా. ఒక 90% ఆఫ్ ద సినిమా దీని మీద. వీళ్ళిద్దరు ఒక మంచి లవ్ స్టోరీ ఈ సినిమా పరంగా చెప్పాలి అంటే ఇది ఒక లవ్ స్టోరీ. కానీ దీంట్లో థీమ్ ప్రకారంగా చెప్పాలి అని అంటే వీళ్ళు చిలుకలూరుపేటలో బస్ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత అసలు ఎందుకు చేశారు, చేసిన తర్వాత వీళ్ళ జీవితాలు ఏమైనాయి, మరి 23 మంది చనిపోయారు దాంట్లో, వాళ్ళ జీవితాలు ఏమైనాయి, వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ తప్పు తెలుసుకున్నారా లేదా, మరి పరివర్తన చెందారా లేదా, ఇది సినిమా అండి. ఇది 90% ఆఫ్ ద సినిమా ఇదే అండి. ఒక 5% ఆఫ్ ద సినిమా 1991 చుండూరు యాక్సిడెంట్, మళ్ళీ తర్వాత 1997 జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్, ఇది కొంచెం తీసుకున్నామండి. అది రీజన్ ఎందుకంటే ఈ చిలుకలూరుపేట బస్సు దహనం ఆ కేసులో ఏంటంటే దొంగతనం చేయాలనుకున్నారు, కానీ ఆల్రెడీ ఇంతమందిని చంపుదామని వెళ్ళలేదండి. కానీ 91 చుండూరులో ఇంటెన్షన్ ఉంది చంపుదామని. 97 బాంబ్ బ్లాస్ట్లో కూడా బాంబు పెడితే ఇంతమంది చనిపోతారని తెలుసు. సో చిలుకలూరుపేట బస్ ఇన్సిడెంట్ చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద నేరం. బస్సు దోచుకోవడం అనేది చాలా పెద్ద నేరం. తెలిసైనా తెలియకైనా 23 మంది చనిపోవడం అది ఇంకా పెద్ద పాపం. కానీ దీనికి చాలా పెద్ద శిక్ష పడాలి. కానీ 91లో చుండూరుకి, 97లో జూబ్లీ హిల్స్కి ఇంకా ఎక్కువ పడాలి, ఇంకా ఎక్కువ శిక్ష పడాలి. ఎందుకంటే వాళ్ళు తెలిసి చేశారు కాబట్టి. సో ఇది చిన్న అంశమే అండి. మరి దానికి ఎందుకు తక్కువ పడ్డాయి, వాళ్ళు ఎందుకు తప్పించుకున్నారు, మరి వీళ్ళు 32 సంవత్సరాల నుంచి ఇంకా ఎందుకు లోపల ఉన్నారు అనేది ఒక అంశం. బట్ మెయిన్ వచ్చేసరికి ఈ ప్రిజన్ రిఫార్మ్స్ అనేదండి. వీళ్ళు జైలుకి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, పశ్చాత్తాపడ్డారా లేదా, మారారా లేదా, మరి మారాలంటే మార్గాలు ఏంటి. సో ఇది రెస్ట్ ఆఫ్ ద సినిమా. మీరు చూస్తే సెకండ్ హాఫ్ అంతా ఈ పరివర్తన మీద ఉంటుందండి, నేరస్తుల పరివర్తన. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక దొంగ, ఒక రేపిస్ట్ జైలుకి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు మారకుండా వస్తే మళ్ళీ ఆ దొంగ మీ ఇంట్లోనో మా ఇంట్లోనో దొంగతనం చేస్తాడు, మళ్ళీ ఆ రేపిస్ట్ ఇంకొక అమ్మాయి జీవితం చేస్తాడు. సో అది ఎంత ఇంపార్టెంట్. ఫోకస్ పెట్టేమంటే వాళ్ళ స్టోరీయే చెప్పాను సార్ 90%. అంటే వీళ్ళు ముందేమన్నారు, తర్వాత ఏమన్నారు, ఫస్ట్లో నాకు తెలీదు ఏమో అయిపోయింది అనుకోవడం, అది ఎవరైనా నేరస్తులు మ్యాక్సిమం అంతే అంటారండి. ఫస్ట్లో ఒప్పుకోరు, నా వల్ల ఇది జరిగిందని ఎవరు ఒప్పుకోరు, ఏదో రీజన్ చెప్తారు. అది వాస్తవం కూడా కావచ్చు, కొన్ని డబ్బులు ఉండకపోవడం, పేదరికం, ఇవన్నీ వాస్తవమైన రీజన్స్, కానీ స్టిల్ మనం సమర్థించలేము. సో స్టార్టింగ్ వరకు నాకు తెలీదు, బస్సులో ఏమైపోయింది అంటారు, లేదా నాకు తెలియదు ఎవరో చేసి ఉంటారేమో, ఇది అన్నీ తప్పించుకునే మార్గాలు ఉంటాయండి. అది మనమందరం కూడా చేస్తాం. ఏదైనా గొడవ అయినప్పుడు కూడా మన తప్పును ఒప్పుకోము, ఏదో ఒకటి నువ్వు అన్నావు కాబట్టి నేను అన్నాను, ఇట్లాంటి అన్ని వాదాలు ఉంటాయి, ఎవరైనా అంతే. సో ఆ పార్ట్ అంతా చూపించాలి కాబట్టి వీళ్ళదే మొత్తం ఫోకస్ అండి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏమవుతుంది అదే జర్నీ. సో చేయడం తప్పు, ఒప్పుకోకపోవడం కూడా సహజం అది, కానీ తప్పని చూపిస్తాం. ఒక పర్టికులర్ స్టేజ్లో ఒప్పుకుంటాడు, మరి ఒప్పుకోగానే ఆ తప్పైపోయింది అనేట్టు అట్లా చెల్లదు కదండి. 23 మందిని ప్రాణాలు తీసుకున్న తర్వాత నేను మారిపోయానంటే ఎట్లా మారిపోయాడు అనేది కన్విన్సింగ్గా చూపించాలి. లేదా ప్రతి ఒక్కరు నేను మారిపోయాను ఇప్పుడు అని అంటే అట్లా కుదరదు కదండి. మారిపోవడానికి కొన్ని సంవత్సరాల పశ్చాత్తాపం ఉండాలి, ఒక చేంజ్ ఉండాలి. ఊరికే వదిలేస్తే దానికి కూడా ఇదే కదా. సో సినిమా మొత్తం వాళ్ళదే కదా 90%. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని చూపించాం, కానీ వాళ్ళు చేసింది కరెక్ట్ అనేది ఎక్కడ సమర్థించలేదు. సో రెండు అంటే కొన్ని చోట్లలో అర్థం చేసుకుంటాం ఎందుకు చేసి ఉంటారు ఏంటి అని, బట్ ఎక్కడ సమర్థించలేదు. కానీ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం ఈ అబ్బాయి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైంది, ముందేమైంది, తర్వాత ఈ అమ్మాయి బయట ఉంది ఏమైంది, మూడో యాంగిల్ విక్టిమ్స్ ఉన్నారు 23 కుటుంబాలు. ఇప్పుడైనా కొంచెం లేడీస్ జాబ్ చేయడం ఇవ్వండి. ఆ టైంలలో ఒక మేల్సే ఎక్కువ జాబ్ చేసేవాళ్ళు 80-90%. ఇప్పుడు ఒక తండ్రి వెళ్ళాడు బస్సులో, రాలేదు, పిల్లలు ఉన్నారంటే వాళ్ళ జీవితం ఏమేమి ఉంటుంది. సో అదొక కోణం.
బట్ మెజారిటీ వీళ్ళకి త్రూ చెప్పాం కానీ ఎక్కడ సమర్థించలేదండి చేసిన తప్పు. కొన్నిసార్లు సహానుభూతి ఉంటుంది ఎందుకు చేసి ఉంటారని, కానీ ఎక్కడ సమర్థించలేదు. కానీ సొల్యూషన్ కూడా ఉండాలి కదా, వెళ్ళారు ఇప్పుడు తర్వాత సొల్యూషన్ ఏంటి అనేది కూడా కొంచెం డెప్త్లో చూసి బాగా ఆదరిస్తున్నారండి. సో వెరీ ఆర్గానిక్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అండ్ వెరీ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సార్. లాట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, బట్ స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటారు సార్. ఇది యాక్చువల్గా సింగ్ సాంగ్ సార్. సో మేము షూట్లో చేస్తుండే సార్. డబ్బింగ్స్ జస్ట్ వాయిస్ ఓవర్స్ ఉన్నాయి కదా సార్, అక్కడక్కడ మ్యాంగ్ నాటికి వాడడం. మోస్ట్లీ ఇట్స్ ఆల్ సింగ్ సాంగ్ మూవీస్. అక్కడ వర్క్ చేసి అండ్ దెన్ ఈ గెట్స్ ఇస్ మనీ అనేది ప్రొడ్యూసర్స్ దొరుకుతుంది. సో అందరూ సపోర్ట్ చేసి పుష్ చేస్తే ఇంకా ఎన్నో మంచి మూవీస్ వస్తారు సార్ వచ్చే ఇయర్స్లో. సార్ సార్ ఆడిషన్ సార్, ఆడిషన్ ద్వారానే వచ్చింది. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అందరి సినిమా చూసే ఉంటారు అనుకుంటున్నాను. మాకైతే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి ఇప్పటి వరకు. మీడియా వాళ్ళందరూ బాగుందని చెప్తున్నారు స్టోరీ ప్రకారంగా. ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఎంకరేజ్ చేస్తున్న మీ మీడియా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఈ సినిమా తర్వాత మంచిగా ఏదైనా రావాలని కోరుకుంటున్నానండి. రాజ్ సార్ చేస్తున్న మలేషియా మూవీలో యాక్టర్స్ అందరూ అయితే బాగా మంచి స్థాయిలో ఉన్నారు. సో నెక్స్ట్ నేను కూడా అలానే ఉంటామని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వస్తాయని వెయిట్ చేస్తున్నాను. ఇది నా ఫస్ట్